హే వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో రివ్యూతో పాటు నేను ఒక ఐఫోన్ టెస్టింగ్ అయితే చేస్తున్నాను. నైట్ టైంలో అసలు కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది నేను ప్రజెంట్ రికార్డ్ చేస్తున్న ఫోన్ ఐఫోన్ 15 ఫుల్ హెచ్డీలో 60 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. కంప్లీట్ డార్క్ అనమాట. నైట్ టైము ఈవినింగ్ 8 o'clock అయితే అవుతుంది. సో ఇటువంటి చీకటి జస్ట్ నేను 2 ఫోన్ ఫ్లాష్లు అయితే వేసాను నేను కనపడడానికి. మీకు వీడియో క్లారిటీ ఎట్లా ఉండదో ఈ రివ్యూలో మీరు కంప్లీట్గా చూసి జడ్జ్ చేసుకోవచ్చు. అండ్ నేను సపరేట్గా చేస్తాను ఐఫోన్ 15 కెమెరా రివ్యూ. ఆల్రెడీ డే టైం అయితే చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ నైట్ టైము ఎలా వీడియో రికార్డ్ చేస్తుంది అనేది నేను ఇప్పటివరకు చేయలేదు. బట్ ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ హెచ్డీ 60 FPSలో ఎలా ఉంటుందో మీరు ఒక జడ్జ్ చేయొచ్చు. సో కమింగ్ టు ఈరోజు రివ్యూ మనం రియల్మీ టెక్ బడ్స్ T100. సో ఈ TWS బడ్స్ని అయితే రివ్యూ అయితే చేద్దాం. సో ఇది బేసికల్గా మీకు 1300 రూపీస్లో అయితే 1300 రూపీస్లో అయితే అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో. కరెంట్ ఇది రియల్మీ టెక్ బడ్స్లో మీకు మెయిన్గా చూసుకుంటే డిజైన్ అనేది చాలా కామన్గా అంటే స్లీక్గా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్తో అయితే వస్తుంది. బ్లాక్ వస్తుంది. నేను రివ్యూ చేసేది ఈరోజు మీకు బ్లూ కలర్. అండ్ ఇది డిజైన్ పరంగా చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. నాకు తెలిసి అట్లీస్ట్ 20 grams 25 grams కంటే ఎక్కువ లేదు విత్ ఇయర్ బడ్స్తో కలిపి. సో చాలా లైట్ వెయిట్ ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో ఉన్న ఫీచర్ చూసుకుంటే మీకు ఇయర్ బడ్స్ కావచ్చు, ఇయర్ ఫిట్టింగ్ కావచ్చు. సో ఇయర్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు వన్స్ ఇట్లా ఇయర్ పెట్టుకున్నా కానీ కంప్లీట్ మీకు సరౌండింగ్ నాయిస్ అయితే ఒక 10 decibels అయితే ఖచ్చితంగా మీరు ఇయర్ బడ్స్ మీకు ఇయర్లోకి ఇన్సర్ట్ చేయగానే ఖచ్చితంగా నాయిస్ అనేది తగ్గుతుంది. సో ఇయర్ బడ్స్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. మీరు ఎంతసేపు సాంగ్స్ విన్నా కానీ చెవులు నొప్పి. సో ఆ యాప్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా మీరు ప్లే స్టోర్ యాప్ స్టోర్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ యాప్ రావడం కానీ లేదంటే అనీజీగా ఫీల్ అవ్వడం కానీ అవైతే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ కమింగ్ టు మ్యూజిక్ క్వాలిటీ విషయానికి వస్తే మెయిన్గా దీంట్లో వోకల్స్ అని చెప్పొచ్చు. ఏదైతే సింగర్ పాడతారో వోకల్స్ మీకు వాయిస్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో వాయిస్ కావచ్చు అండ్ బేస్ విషయం కూడా నాకు చాలా బాగా నచ్చింది. వోకల్స్ బేస్ అనేది చాలా బాగుంది. అండ్ మిడ్స్ హైస్ విషయానికి వస్తే కొద్దిగా అంటే అంత అప్ టు మార్క్ లేదు, పర్లేదు బాగానే ఉంది. బట్ వోకల్స్ బేస్ విషయాన్ని మాత్రం చాలా బాగుంది. దీనికి సపరేట్గా ఒక రియల్మీ నుంచి అయితే ఒక యాప్ అయితే ఉంది. చూసుకుంటే రియల్మీ యాప్కి అయితే మీరు ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే కొత్తగా వాళ్ళైతే ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఇచ్చి అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. దెన్ మీకు ఇది రియల్మీ టెక్ బడ్స్ అనేది మీకు పాపప్ అయితే చూపిస్తుంది. సో పాపప్ చూసిన తర్వాత మీకు ఇక్కడైతే కంట్రోల్స్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే సాంగ్ ప్రీవియస్ సాంగ్కి నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు లెఫ్ట్ ఇయర్ బడ్ కానీ రైట్ ఇయర్ బడ్ కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కంట్రోల్స్ డిఫాల్ట్గా అయితే ఉంటాయి. ఇవి మీకు నచ్చినట్లయితే నేను ఈ విధంగా వీడియోలో పక్కన చూపిస్తాను కదా, ఆ విధంగా అయితే మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సిరి యాక్టివేట్ చేసుకోవచ్చు. అట్లాగే డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీరు రైట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ క్లిక్ చేస్తే గేమ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు గెస్టర్స్ అనేటివి. సో ఈ యాప్ ద్వారా అయితే ఇది చాలా బాగుంది. అండ్ కమింగ్ టు కాల్ క్వాలిటీ. సో మెయిన్గా కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కానీ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. ఈఎన్సీ ఇక్కడ మీకు ఇయర్ బడ్ మీకు టాప్లో అట్లాగే బాటంలో చూస్తే స్మాల్ హోల్స్ అయితే కనిపిస్తాయి. మైక్ అనమాట. సో ఒకటి మీరు మాట్లాడుతున్నది రిసీవ్ చేసుకునే దానికి, ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసేదానికి ఇంకొక మైక్ అనమాట. సో చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా అప్ టు మార్క్ ఉండదు. కానీ సరౌండింగ్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తుంటారో ఆ వాయిస్ అనేది రెడ్యూస్ చేసి క్లియర్గా మీరు ఎవరైతే ఫోన్ కాల్ మాట్లాడతారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే వినిపిస్తుంది. సో ఆడియో క్లారిటీలో కానీ ఎటువంటి కాల్ విషయంలో కానీ డిస్టర్బెన్స్ అయితే లేదు. ఈవెన్ నేను హెల్మెట్ తీసి ఇయర్ బడ్స్ ఇట్లా పెట్టి డ్రైవ్ చేస్తూ కాల్ మాట్లాడినప్పటికీ నేను మాట్లాడుతున్న మాటలు అనేవి చాలా స్పష్టంగా అవతల వ్యక్తికి అయితే వినిపిస్తున్నాయి. ఎటువంటి కాల్ సిగ్నల్ కట్ అవ్వడం కానీ లేదా మీకు వాయిస్ డిస్టర్బెన్స్ రావడం కానీ ఎటువంటి అయితే ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో వాయిస్ కాల్స్ పరంగా చాలా బాగుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయం. సో మెయిన్గా ఈ TWS బడ్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది 28 hours ఫుల్ మీకు ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. బట్ అంత అయితే రాదు కానీ మీకు ఒక 24 hours నుంచి 22 hours అయితే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఖచ్చితంగా వస్తుంది విత్ ఫుల్ ఛార్జ్ కేసు పెడితే. మీరు ఈ ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ 1.5 hour అయితే టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇక ఈ TWS బడ్స్ మీరు ఒకసారి కానీ ఫుల్ ఛార్జ్ కానీ పెట్టి సాంగ్స్ కానీ వింటుంటే ఆల్మోస్ట్ మీరు ఒక 2 hours నుంచి 3 hours అయితే ప్లేబ్యాక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మిక్స్డ్ కండిషన్లో మీరు కాల్స్ మాట్లాడొచ్చు, అట్లాగే సాంగ్స్ వినొచ్చు. సో ఇటువంటి మిక్స్డ్ కండిషన్లో మీకు ఒక 2-3 hours అయితే మీరు కంప్లీట్గా ఒక్కసారి ఇయర్ బడ్స్ కేసులో కానీ ఛార్జ్ అయితే ఆల్మోస్ట్ 3 hours వరకు అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఛార్జింగ్ కేసు కూడా మీకు జస్ట్ 10 minutes పెడితే మీరు 2 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అది అంత కరెక్ట్ కాదు కానీ బట్ ఒక 2 days మీరు డే టు డే వర్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొద్దిసేపు సాంగ్స్ వింటారు, కొద్దిసేపు వాయిస్ కాల్స్ మాట్లాడుతుంటారు. ఇటువంటి మిక్స్డ్ కండిషన్లో మీకు ఒక 2 days అయితే విత్ కేసుతో సహా ఫుల్ ఛార్జ్ పెడితే డెఫినెట్గా మీకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది దీంట్లో మైనస్ నాకు మెయిన్గా అనిపించింది
ఒకటి టచ్ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. మీకు టచ్ కంట్రోల్స్ అంత అక్యురేట్ లేవు అనమాట. మీరు ఒకసారి ఇట్లా క్లిక్ చేసినా కానీ అంత ఫాస్ట్ రెస్పాన్స్ లేదు, ఒక 2-3 సెకండ్స్ డిలే అయితే ఉంది. సో టచ్ కంట్రోల్స్ అయితే అంత అప్ టు మార్క్ లేదు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి ఫ్యూచర్లో వచ్చే ఈ వర్షన్కి అయితే. సో పర్లేదు, వర్క్ అవుతున్నాయి కానీ బట్ ఇంకా కొద్దిగా ఫాస్ట్గా అయితే ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గేమ్ మోడ్. సో గేమ్ మోడ్ విషయానికి వస్తే మీకు 80 milliseconds లేటెన్సీ అయితే చెప్తున్నారు. సో నేను ఇది పెట్టుకొని ఒక 2 hours గేమ్ కూడా ఆడి చూస్తాను. గేమ్స్ కూడా మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది, అంత లేటెన్సీ అయితే లేదు. సో మీరు నార్మల్గా మీ ఫ్రెండ్స్ ఆడుకోవడానికి ఆన్లైన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి బీజిఎం కావచ్చు, ఏమైనా కావచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఆడుకోవచ్చు. సో లేటెన్సీ కూడా వీళ్ళు మ్యాక్సిమం చేసినట్టే తక్కువే ఉంది, పర్లేదు. ఈ బడ్జెట్లో 1100 రూపాయల బడ్జెట్లో మీకు గేమింగ్ మోడ్ ఉంది, అట్లాగే మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ వోకల్స్, బేస్ అయితే చాలా బాగుంది. సో ఇది 1100 తీసుకోవచ్చు అంటే, సో దీనికి కాంపిటీషన్ మీకు ఆల్రెడీ బోట్ నుంచి ఉన్నాయి, నాయిస్ నుంచి ఉన్నాయి, ప్రతి కంపెనీ నుంచి అయితే ఈ 1300, 1000 రూపీస్ సిరీస్లో అయితే ఉన్నాయి. బట్ మీరు ఒక 1100 రూపాయల్లో వాయిస్ కాల్స్కి అట్లాగే మ్యూజిక్ లవర్స్ కొద్దిగా బేస్ ఇష్టపడే వాళ్ళు అయితే వోకల్స్, సౌండ్స్ ఒక డిఫరెంట్ ఫీల్ ఎంజాయ్ చేయాలంటే రియల్మీ నుంచి ఈ మంచి బడ్స్ అని చెప్తాను. ఇది ఇవాళ వీడియోలో. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.